సనాతన ధర్మాన్ని కాపాడుకోవటానికి మీరు పాలు పంచుకోవాలని కోరుకుంటూ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం వినే ముందు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ భగవంతుని నామములు చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా కూడా అవి కాపాడతాయి. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాస భగవానుడితో మాట్లాడుతూ. అసలు కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటో నీకు తెలీదా వ్యాస భగవానుడా? అపశబ్దంబుల కూడియున్ మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా అది భగవన్నామం అయితే మాత్రం మనిషిని కాపాడేస్తుంది. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని బిడ్డని పిలవడం కోసం పిలిచినా సరే, లేదు ఏదో ఆట ఆడుకుంటూ అవతల వాళ్ళకి ఆ పేరు మనకి ఈ పేరు పెట్టుకుని ఏదో ఆడుకుంటూ అవతల పక్షం విశాలాక్షి యువతల పక్షం భ్రమరాంబ పక్షం అనుకుని పిలుచుకున్నా, లేదు పద్యంలోనో గద్యలోనో గీతంలోనో ఆ పేర్లు పలికిన అవి చివరికి ఏం చేస్తాయంటే పాపములను పోగొట్టి భగవంతుని వైపుకి తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే నామమునకున్న శక్తిని నామిని తీసుకొస్తుంది. నేను ఇప్పుడు ప్రవచనం చేస్తుంటే ఎవరో సభలో మధ్యలో లేచి అకస్మాత్తుగా కోటేశ్వరారు అని పెద్ద కేకేశాడు అనుకోండి, నేను చటుక్కునడు చూస్తాను. ఎందుకని అంటే నా పేరు పలికితే నేను అటువైపుకి తిరుగుతాను. నామిని నామము లాగుతుంది, అది దాని శక్తి. మీరు తెలిసి కానీ తెలియక కానీ భగవన్ నామములను ప్రాతకాలంలో పలికారనుకోండి, మల్లికార్జునుడి దృష్టి మీ వైపుకి తిరుగుతుంది, భ్రమరాంబ దృష్టి మీ వైపు తిరుగుతుంది. ఇంకేం కావాలి? అది సాధారణ ప్రయోజనం. మీకు తెలిసినా తెలియకపోయినా ఓసారి అలా అంటే చాలు. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నామముల యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైనటువంటి విశేషములు ఇంచుమించు లేవనే చెప్పవలసి ఉంటుంది. అందువలన అందులో మీరు ఏ ఒక్క పాదం పలికినా, ఒక నామం పలికిన, ఒక శ్లోకం పలికిన అది కాపాడి తీరుతుంది. అందున ప్రభాతకాలం బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంశ శివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. 11 నామములు చెప్పారు ఇందులో. 11 నామములు ముందు చెప్పడం ఎందుకు అంటే, మొట్టమొదట 11 నామాలతో మొదలు పెట్టడం ఎందుకు అంటే, శివుడు ఏకాదశ రుద్రస్వరూపంగా ఉంటాడు. అందుకని 11 నామాలున్న శ్లోకాన్ని మొదటికి తీసుకొచ్చారు. శ్రీశైల సుప్రభాత కూర్పుకున్నటువంటి అందం అది. అందులో మొట్టమొదట చెప్పినటువంటి నామమే శంభో అని మొదలుపెట్టారు. నిన్నటి రోజున మీకు నేను చెప్పాను, శం భావయతీతి ఇది శంభు. సుఖము ఒక భావన. ఎందుకనంటే ఒకడికి ఉంటే సుఖం, ఒకడికి లేకపోతే సుఖం. నేను ఎందుకంటున్నానంటే ఈ మాట, ఒకడు డబ్బు ఉందనుకోండి సంతోషిస్తాడు, ఒకడు డబ్బు లేదనుకోండి సంతోషిస్తాడు. అలా కూడా ఉంటారా అండి అంటే ఉంటారు. కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి రూపాయి అడగలేదు, ఆయన ఇవ్వలేదు. ఆయన తిరిగి వచ్చేస్తున్నాడు. ఆయనకి మధ్యలో గుర్తొచ్చింది, నాకు కృష్ణుడు ఏమి ఇవ్వలేదు. గుర్తొచ్చిన తర్వాత ఆయన ఒక్క క్షణం ఆలోచించాడు, ఇంత ఉన్నవాడు నాకేమి ఇవ్వలేదు ఏమిటి అని. అప్పుడు అనుకున్నాడు, ఓహో ధనాన్ని పొందితే రేపు పొద్దున్న భగవంతుణ్ణి విస్మరిస్తాడు, పాడైపోతాడని కృష్ణుడు నాకు ఇవ్వకుండా కాపాడాడనమాట అని ఎగిరి గంతులేసి ఇంటికి వెళ్ళిపోయాడు. సరే తర్వాత అవన్నీ భగవంతులవి ఇచ్చాడు, అయినా ఆయన దాంతో తాదాత్మ్యత చెందలేదు. ఒక్కొక్కడికి ఉన్నది సుఖం, ఒక్కొక్కడికి లేనిది సుఖం. సుఖము ఖచ్చితముగా ఇదే సుఖము అని చెప్పడం సాధ్యం కాదు. ఒకడికి వంకాయ కూర సుఖం, ఒకడికి వంకాయ కూర చూస్తే వాంతి వస్తుంది. అప్పుడు వంకాయ కూర సుఖం అని చెప్పడానికి ఏమి ఉండదు, అది మనసు యొక్క స్థితిని బట్టి ఉంటుంది. అందుకే సుఖ దుఃఖ ఈ రెండింటిలో కూడా ఖ అలాగే ఉంటుంది. ఖ అంటే ఆకాశం. ఆకాశం మబ్బట్టిందంటాడు, ఆకాశానికి మబ్బులేం పట్టవు, మబ్బులు లేవు ఇప్పుడు ఆకాశంలో అంటాడు. మనసు బాగుందనుకోండి ఖ
ఆకాశానికి సు, ఆకాశానికి దు. అలాగే మనసు దాని యందు సంతోషించింది అనుకోండి సుఖ, మనసు దాని యందు సంతోషించలేదనుకోండి దుఃఖ. కాబట్టి ఖా మాత్రం నిజానికి అంతే, దానిలో మార్పు లేదు, భావనలో మార్పు అంతే. ఒక్కొక్కడికి ఏం చెప్తాం, రామదాసు గారిని కారాగారంలో పెట్టి కొరడాలు పెట్టి కొట్టి క్షరాన్నం పెట్టారు, అర్ధశేరు బియ్యంలో షేరు ఉప్పు పోసి ఇచ్చారు వండుకు తినమని. ఆయన వండుకుని రామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టాడు, అది క్షీరాన్నం అయింది. ఆయన చరిత్ర శాశ్వతమైంది. ఎవరు చెప్పగలరు? ఆయనకి అది సంతోషంగా ఉంది. ఎందుకంటే పోన్లే మళ్ళీ భద్రాచలం పెడితే ఉద్యోగం వ్యవహారం, హాయిగా ఇక్కడ దెబ్బలు తింటే తిన్నాను కానీ రామనామ సంకీర్తనం కన్నా ఇంకా నాకేం కావాలన్నాడు. ఆయన అందులో సంతోషం పొందాడు మహానుభావుడు. కాబట్టి ఎవరికి ఎటువంటి సుఖము కలిగితే వాళ్ళు అభ్యున్నతిలోకి వస్తారో అటువంటి సుఖమును వారికి ఇవ్వగలిగిన వాడు శంభో. దాని హద్దులు నిన్న నేను మీతో మనవి చేసి ఉన్నాను. లౌకిక సుఖము, పారలౌకిక సుఖము, వైరాగ్య సుఖము, మోక్ష సుఖము వరకు ఇవ్వగలిగినవాడు. ఆ హద్దు ఇవ్వడంలో ఇది చేస్తే ఇస్తానని ఆయన అనడం, అలా అనకుండా ఉండడం శివుడి గొప్పతనం. ఏమయ్యా నీకు నేను ఇక్కడ ఇది ఇవ్వాలంటే, ఏదో మీ అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాలంటే ఇది చెయ్యి అని పైన ధరల పట్టి ఉన్నట్టే ఉండవు ఆయన దగ్గర. నిజానికి ఆయన ఇది చేస్తే ఉద్యోగం ఇస్తా, ఇది చేస్తే స్వర్గం ఇస్తా, ఇది చేస్తే వైరాగ్యం ఇస్తా, ఇది చేస్తే మోక్షం ఇస్తా అని ఆయన ఏం అనడం. అలా అనడు కాబట్టి ఆయనకి అసుతోషుడని పేరు. ఆయన నిజానికి దేనికి సంతోషిస్తాడంటే నీ మనస్సుతో నువ్వు ఆయన వైభవాన్ని ఎంత బాగా పట్టుకుంటున్నావు అన్న దానికి సంతోషిస్తాడు. బాహ్యక్రతువుకి మనసు లేనప్పుడు సంతోషించే అమాయకుడేం కాదు. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలీ శైలీ చ భ్రమతి కుసుమర్ధం జడమితి సమర్పే చేతస్సరసిజముమానాధ భవతే సుఖేనావస్థాతుం జనహ్య నజానాతి కిమహో అంటారు శంకరులు. అందుకే శంభో ఆ ఒక్క నామం చాలదా సుప్రభాతంలో? శంభో తర్వాత శ్లోకం మరిచిపోయాడు, ఏమీ ఇబ్బంది లేదు, చాలు. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఒక్క నామం చాలు, ఒక అక్షరం చాలు తరింప చేయడానికి. శంభో అనగానే ఏం గుర్తొస్తుంది సుప్రభాతంలో? నిన్న రాత్రి నిద్రపోవడం కోసం నువ్వు గది చల్లగా ఉండడానికి ఒక పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నావేమో, మెత్తటి పరిపెట్టుకున్నావేమో, తలగడ తల కింద పెట్టుకున్నావేమో, మెత్తటి దుప్పటి కప్పుకున్నావేమో, ఒక పక్కకి తిరిగి పడుకున్నావేమో, చెమట వాసన తగలకుండా అంగరాగములు అలదకున్నావేమో, నిద్ర రావడం నీ చేతిలో లేదు. ఇవేమీ లేకపోయినా బడలిపోయిన వాడు కటిక నేల మీద చెయ్యి తల కింద పెట్టుకుని నిద్రపోవచ్చు. నిద్ర సుఖం. ఆ నిద్ర అన్న సుఖం ఇవ్వడానికి ఏం చేస్తే ఆయన ఇస్తున్నాడు? మనం ఏం చేస్తే ఇవ్వలేదు ఆయన. అసుతోషుడు. అసుతోషుడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా ఇంత చేసిన ఆయన పరమ సంతోషాన్ని పొందుతాడు. మనసు పెట్టకుండా ఇదంతా నేనే చేశానని ఎవడంటాడో వాడిని చూస్తే అసహ్యించుకుంటాడు. నువ్వెవడెవరా చేయడానికి నాకని. అందుకే శంభో సురేంద్రనుత. ఆయన కీర్తింపబడేది ఎవరి చేత అంటే దేవేంద్రాదులు కీర్తన చేస్తూ ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళ లోకములలో శాంతి భద్రతలు, రాక్షసుల వలన దాడి లేకపోవడం, ఆయన పదవి యందు ఊంచుకుని పరిపాలన నిర్వహించడం కూడా ఎవరి మీద ఆధారపడతాయంటే శివానుగ్రహం మీద ఆధారపడతాయి. అందుకని నిరంతరము ఎవరి చేత కీర్తింపబడుతుంటాడంటే దేవేంద్రాదులు కీర్తిస్తుంటారు. శంభో సురేంద్రనుత శంకర. శంకరోతీతి శంకర. శుభములను చెయ్యడం తప్ప అన్యమైన విషయం అసలు ఆయన దృష్టిలో ఉండనే ఉండదు. ఎప్పుడు ఏది చేసినా లోకమునకు శుభమొక్కటే చేసేవాడు ఎవరుంటాడో ఆయనని మాత్రమే శంకర అని పిలుస్తారు. అందుకే మీరు గమనించండి, ఎప్పుడైనా ఎవరైనా సన్యాసాశ్రమం తీసుకుంటే వాళ్ళు పుట్టినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఏ పేరు పెట్టారో దాన్ని గురువుగారు మారుస్తారు, మార్చి సన్యాసాశ్రమ నామం ఇస్తారు. మీరు లబ్ధప్రతిష్ఠులై సన్యాసాశ్రమ స్వీకారం చేసిన ఎవరి పేరైనా చూడండి మారింది. ఒక్క శంకరాచార్యుల వారి పేరు మాత్రం గోవింద భగవత్పాదులు మార్చలేదు. ఎందుకు మార్చలేదో తెలుసా? కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. శంకర మహోపకారం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఆ పేరు మార్చడం నా వల్ల అయ్యే పని కాదని
కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడని ఆ పేరు అలాగే వదిలేస్తే సన్యాసాశ్రమనామంలో కూడా శంకరాచార్యుల వారిగానే కీర్తింపబడిన మహాపురుషుడు శంకరాచార్యుల వారు ఒక్కరే. కాబట్టి శంకరోతి ఇది శంకర, ఆయన నిరంతరము శుభములను మాత్రమే చేస్తూ ఉంటాడు. అసలు నిజంగా చెప్పాలి అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఏదైనా శుభం కలిగితే ఆ శుభానికి కారణం ఎవరు అంటే శంకరుడే. నేను చెప్పట్లేదు ఈ మాట, శాస్త్రములు చెప్పే. శుభములన్నీ కుప్పలు తెప్పలుగా ఆయన పాదముల దగ్గర పడి ఉంటాయిట. ఆయన అనుగ్రహించాడు అనుకోండి, ఓసారి ఇలా అంటాడు అంటే అది ఎగిరి వెళ్ళి ఇంటికి తోరణంగా పట్టుకుంటాడు. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, నేను ఓ పువ్వు పట్టుకొచ్చి మీ పాదాల మీద వేశాను అనుకోండి, నేను వేసినది ఇది పువ్వు, మీ పాదముల మీద ఉన్నది ఇది పువ్వు. నేను ఒక పువ్వు పట్టుకెళ్ళి మల్లికార్జున లింగం మీద వేశాను అనుకోండి, పరమ ప్రేమతో వేశాను అనుకోండి, ఆ పువ్వు ఓ ఏడాది తర్వాత నా ఇంటి మనవడు. నేను ప్రేమతో వేసిన పువ్వు 2 ఏళ్ల తర్వాత నా ఇంట్లో మనవరాలు. నేను ప్రేమతో వేసిన పువ్వు నేను కట్టుకునే ఒక ఇల్లు. నేను వేసిన పువ్వు నాలో కలిగేటటువంటి భక్తి. నేను వేసిన పువ్వు ఏ వయస్సులో నాకు రావాలో ఆ వయసులో రావలసినటువంటి వైరాగ్యం. ఆయన పాదముల మీద వేసిన ప్రతి బిల్వదళం, ప్రతి పువ్వు నీకు కావలసినదిగా మార్చగలడు. అది ఆయన శక్తి, అది శివ. శంకర నీకేది కావాలో దానిగా మార్చి తోరణం గడపని పట్టుకునేటట్టు చెయ్యగలిగిన వాడెవరు అంటే శంకరుడు. అందుకే మీరు గమనించండి, లోకంలో దీనికి పరిష్కారం ఏమి అన్నది అందట్లేదనుకోండి, అప్పుడు ఏం చెప్తారంటే అభిషేకం చేయించుకోండి శివలింగానికి అంటారు. ఇక అది బ్రహ్మాస్త్రం, ఇంకా అంతకన్నా ఏమీ ఉండదు. ఒకసారి అభిషేకం చేయించేసుకోండి అంటారు. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒకప్పుడు ఒక విద్వాంసుడు వెళ్ళాడు. ఏం అలా ఉన్నావు అని అడిగారు. నా భార్య ఆరోగ్యం బాగుండట్లేదు, వైద్యులు వచ్చి వైద్యం చేసినా ఆమెకి తగ్గకపోగా రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తోంది, మీ పాదముల మీద నమ్మకంతో శృంగేరి వచ్చానన్నారు. ఆయన అన్నారు, ఎదుర్వేదం చదువుకున్నావు కదా, నీకు రుద్రాధ్యాయం వచ్చు కదా, రోజు ఎందుకు నువ్వు రుద్రం పారాయణ చేయలేదు అన్నారు. రుద్రం పారాయణ చేస్తే తగ్గుతుందా అన్నారు. పారాయణ చేసి నీ భార్యకి తీర్థమి తగ్గుతుంది, దాన్ని మించిన పరిష్కారం లేదు అన్నారు. ఎలా? నేను మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు నా భార్య ఉంటుందని నమ్మకం లేదు, జగద్గురువుల పాదం మీద నమ్మకంతో వచ్చేసాను, ఏం చెయ్యనన్నాడు. ఇంటికి వెళ్ళకు, తుంగానది ఒడ్డున కూర్చుని రుద్రపారాయణ చెయ్యి, పారాయణ చేసి తీర్థం నీ భార్యకి ఇస్తున్నానని, ఆ జపం చేసిన తీర్థం ఏదుందో దాన్ని భార్యకి ఇస్తున్నానని భావన చేస్తూ ఇక్కడి నీ భార్యకి ఏం అవ్వదు, బెంగ పెట్టుకోకు, పో మొదలెట్టి తుంగానది ఒడ్డునన్నారు. ఆయన చేశాడు, భార్య బతికింది, అక్కడ ఆరోగ్యాన్ని పొందింది. కందుకూరి శివానందమూర్తి గారు 1కి 100 మాటలు రుద్రం యొక్క శక్తిని నిరూపణం చేశారు. శివాభిషేకం అనేటటువంటిది అంత గొప్పది. శివలింగం చల్లబడడం అంటే బ్రహ్మాండము చల్లబడడమే. ఈ దేశంలో ఆశీర్వచనం ఏమిటంటే మీ మనసు చల్లగా ఉండాలి, మీరు చల్లగా ఉండాలి, మీ ఇల్లు చల్లగా ఉండాలి, లోకం చల్లగా ఉండాలి. అంతా చల్లగా ఉండడం శివలింగం చల్లబడడం మీద ఆధారపడి ఉంటుంది. శ్రీశైల క్షేత్రం యొక్క గొప్పతనం ఏమిటంటే అసలు వృద్ధ మల్లికార్జున లింగాన్ని మీరు ఇలా ముట్టుకోండి, మంచు ముక్క ముట్టుకున్నట్టు ఉంటాడు మహానుభావుడు. అంత చల్లగా ఉంటాడు. ఆయన అంత చల్లగా ఉన్నాడు కాబట్టే ఈ రాష్ట్రం, దేశం ఇంత చల్లగా ఉన్నాయి, ఏ ఇబ్బందులు లేకుండా. కాబట్టి శంకర, అందుకే శివానంద లహరిలో అంటారు, కరస్తే హేమాద్రౌ గిరిజ నికటస్తే ధనపతౌ శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభే గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. ఆయనకి మనం ఇవ్వడం ఏమిటి? కరస్తే హేమాద్రౌ, ఆయనకి ఒక చేతిలో బంగారు కొండ ఉంది, మేరు పర్వతాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆయనకి మనమేమి ఇస్తాం? ఓ బంగారం గొలుసు చేయించగలమా మనం బంగారు పర్వతం ఉన్నవాడికి? కరస్తే హేమాద్రౌ గిరిశ నికటస్తే ధనపతౌ, నవనిధులకు అధిపతి కుబేరుడు చేతులు కట్టుకుని పక్కన నిలబడి ఉంటాడు. ఎప్పుడైనా ఇలా చూసి కుబేరా అని ఏమైనా అడుగుతాడేమో అని. అప్పటి నుంచి ఇప్పటికి అడగలేదు, అడగడు కూడా. నవనిధులకు కుబేరుడు అధిపతి కావడానికి కారణం శివానుగ్రహం. కాబట్టి నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణి, ఆయన ఇంట్లో
కామధేనువులు, కల్పవృక్షములు, చింతామణులు ఇవన్నీ కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఇంకా మనమేమిస్తాం ఆయనకి? శిరస్థే శీతాంశౌ, ఆయన శిరస్సు మీద చంద్రవంక ఉంది. చరణయుగళస్తే అఖిల శుభౌ, అమాయకత్వం ఏమిటంటే శివుడికి నేనేదో చేసి పెట్టానన్నా. అసలు నీకు ఆ చేసి పెట్టే అదృష్టం ఇచ్చినవాడు ఆయన. ఆయన కాలిలా కదిపితే చరణయుగళస్తే, ఆయన పాదముల దగ్గర శుభములన్నీ పడి ఉంటాయి. మనం పువ్వు వేసాం అనుకోండి, పరమభక్తితో వేసాం అనుకోండి, దాన్ని మనవడిగా మార్చి ఇలా అంటాడు. వాడు ఎగిరొచ్చి కొడుకు ఒళ్ళో పడుకుంటాడు, తోరణం పైన కట్టి వాడి తాతయ్య సంతోషంగా బాలసారి చేస్తాడు ఇంట్లో. ఆయన పాదముల మీద శుభాలన్నీ ఉన్నాయి. ఇంకా నేనేమిస్తాను? నేను ఇవ్వగలిగింది ఒకటే, కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః. నీ మనసు ఆయన పాదముల దగ్గర పెట్టి పూజ చేయించాలి. అది పెట్టించడం శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం యొక్క గొప్పతనం. అందుకే నీకు తెలిసి నామమునందు రమించావా అదృష్టం, నీకు తెలియదు ఇంకా అదృష్టం. ఎందుకని? నీకేం తెలియక్కర్లేదు, ఆ నామం పలికితే చాలు. కోటేశ్వరరావు అన్న మాటకి అర్థమేమి, అందులో ఎన్నక్షరములున్నవి, ఆ అక్షరములలో ప్రతిపాదింపబడిన విశేషార్థములేమి, ఇవన్నీ తెలియక్కర్లేదు కోటేశ్వరరావుని మీరు పిలవడానికి, నేను చూడ్డానికి. అంత తెలిసి పిలిచినా నేనే చూస్తాను, ఏమీ తెలియకుండా పిలిచినా నేనే చూస్తాను. సుప్రభాతంలో మీరు శంభో సురేంద్రనుత శంకర శూలపాణి అంటే తెలిసి పిలిచిన వాడికి అలాగే చూస్తాడు, తెలియక పిలిచిన వాడికి అలాగే చూస్తాడు. అందుకే తరించడానికి అవకాశాన్ని మల్లికార్జున సుప్రభాతమునందు ప్రతిపాదన చేశారు. ఆయన నామములకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు. ఆ కూర్చడంలో కూడా సొబగేమిటంటే సుప్రభాత పఠనం చేసేటప్పుడు ఉద్వేగంతో ఉండకూడదు. అది చాలా సాత్వికంగా మనసు రమిస్తూ ఎంతో సంతోషంగా పలకాలి. అది కూడా మెట్టెక్కుతున్నట్టుగా ఉండాలి. ఎంత అందంగా ఉండాలంటే సుప్రభాతం పాడుతున్నప్పుడు మీలో ఒక పరవశం ఉండాలి. ఆ పరవశం మీరు అటువంటి వాణ్ణి చూడాలి చూడాలి చూడాలన్న సంతోషం ఉండాలి. నిన్న మీకు చెప్పాను కదా, నతిరియం, పార్వతీ పరమేశ్వరులను కలిపి నమస్కారం. వాళ్ళు కనబడినప్పుడు అలాగే కనబడాలి. నమ శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని. ఆయన కనపడినప్పుడు సంతోషం అనేటటువంటిది ఎలా ఉండాలి? పొంగు కింద ఉండాలి. పాలు పొంగుతున్నాయి అనుకోండి, అప్పుడు నేను అంత దూరంలో ఉంటే పాపం వాడు వచ్చేదాకా ఆగుదామని మెలిమెలిగా పొంగవు, చర్రున పొంగిపోతాయి అంతే. ఆ దర్శనం చెప్పినప్పుడు పొంగు అలా వెళ్ళాలి. అందుకే ఆ శ్లోకాల యొక్క రీతి అలా పెడుతుంది. అమలం కమలోద్భవ గీత గుణం సమదం సమదాసురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమ సంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశేందు నేత్రం సుగాత్రం మృడానీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటున్నాం. ఆ అందం, ఆ వెళ్ళడంలో ఆ అందాన్ని అంత గుప్పించారు శ్రీశైల సుప్రభాతంలో. అందుకే అది చదువుతున్నప్పుడు మొదట స్వామికి మేలుకొలుపు పలుకుతున్నాం అన్నప్పుడు ఆ సౌమ్యత, ఆ అందం అలా నడవాలి. అందుకే నామములను గుదిగుచ్చేటప్పుడు ఎక్కడా ఉచ్చరించడంలో కష్టపడవలసిన అవసరాన్ని తీసుకురాల. శంభో సురేంద్రనుత శంకర శూలపాణి, అందులో శకారం అంతా తిరిగింది. ఆ శకారం బాగా తిరగడంలో ఏమవుతుందంటే శాబ్దిక సౌందర్యం, గొప్ప అందము ఆవిష్కృతమవుతుంది. చదువుతున్నప్పుడు మీకే ఒక సంతోషంగా ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను, మీరు మల్లికార్జున సుప్రభాతం ఇంట్లో చదువుతున్నారనుకోండి, పరవశించి అలా వెళ్ళి బయట ప్రకృతి వంక చూస్తూ ఇంకా చీకటి చీకటిగా ఉండగా ఒక్కసారి శ్రీశైలాన్ని, శ్రీశైల దేవాలయాన్ని, ఆ మల్లికార్జున దేవాలయం, పెద్ద నందీశ్వరుడు, రత్నగర్భ గణపతి పీఠం మల్లన్న గారు, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఓసారి ఆ సుప్రభాతం జరుగుతూ శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతం శివ శర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అనండి. మీ ఇంట్లో చదువుకునే పిల్లలు అంటారు, నోట్లో చదువుకుంటావా తాత, నాకు దీని మీద దృష్టి పెట్టలేకపోతున్నానంటాడు. అది లాగేస్తుంది.
అలా గుచ్చారు. ఆ నామాలని గుడిగుచ్చినప్పుడు కూడా అంత అందము శబ్దమునందు ఆవిష్కృతమవుతుంది. ఇక దానిలో మీరు రమించగలిగితే ఏ ఒక్క శ్లోకం చెప్పినా, ఒక్క నామం చెప్పినా, ఒక పాదం చెప్పినా మీ మనసు మల్లికార్జున లింగం దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు బాహ్యంలో ఎక్కడుంటే ఏమంటే నా ఉద్దేశ్యం, ఇంట్లో ఉండిపోయినా శ్రీశైలంలో లేనివారు మీరేం కాదు, మీరు శ్రీశైలంలోనే ఉన్నారు. సుప్రభాతం తెల్లవారుజామున మిమ్మల్ని మల్లికార్జున లింగం దగ్గరికి, భ్రమరాంబ దగ్గరికి తీసుకురాగలదు. అదొక యోగ విద్యలండి. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి. శూలపాణి అంటే చేతిలో త్రిశూలం పట్టుకున్నాడు. శూలము అంటే ఏదో ఒక్క అంచు మాత్రమే ఉండి గుచ్చడానికి పనికి వచ్చేది కాదు, త్రిశూలం. ఏమిటా త్రిశూలం అంటే ఆయనకి అలా ఉంటే సరదాగా ఉంటుందండి, అందుకని అలాంటి ఆయుధం పట్టుకున్నాడన్నది అన్వయం కాదు. ఆయన అలా ఎందుకు పట్టుకుంటాడో శివమహాపురాణంలో చెప్పారు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అన్నారు. 3 గుణములకు ఆయన అతీతుడు. 3 గుణములకు అతీతుడై సత్వమునందు కాని, రజస్సునందు కాని, తమస్సునందు కాని, శుద్ధ సత్వమునందు కాని ఉండకుండా. అందుకే ఇలా 3 ఉంటే ఈ 3 ఒక ఊచకుంటాయి. ఆ ఊచ పట్టుకుంటాడు. అంటే శుద్ధ సత్వము సత్వము కన్నా గొప్పది. నిజానికి ఈ 3 గుణములలో తిరిగి శుద్ధ సత్వములో కెడతారు. శుద్ధ సత్వము కూడా ఎవరి చేతిలో ఉన్నదంటే ఆయన చేతిలో ఉన్నది. ఆ స్థితికి మూడిటిని 4టిని దాటి ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండగలిగినటువంటి గొప్ప స్థితి ఆయనది. అందుకే ఆయనకు ఒక విచిత్రమైన పేరుంది, ఉన్మత్త శేఖరాయ నమః. పిచ్చివాడు ఏం చేస్తాడు, వాడికి బాహ్యంలో భయమే ఉండదు. అందరూ చీకటి పడిపోయిందని భయపెడుతుంటే ఆయన ఒక్కడు శ్రీశైలంలో ఎక్కడో అడవిలో కూర్చుంటాడు. కూర్చుని తనలో తాను ఏదో రమిస్తూ ఉంటాడు. ఏదో భావన, అది మనకు అందదు కాబట్టి ఆయన్ని పిచ్చివాడు ఉంటున్నాం. కానీ ఆయనలో ఏదో భావాలు ఉంటాయి. ఆయన ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏమిటో నవ్వుకుంటూ ఉంటాడు, ఏమిటో అరుస్తూ ఉంటాడు. శివుడు కూడా తనలో తాను రమిస్తూ ఉంటాడు. శివభక్తి పండినటువంటి వాళ్ళు ఆ స్థితికే వెళ్ళిపోతారు. అందుకే మహానుభావులు చంద్రశేఖర భారతీ మహాస్వామి శృంగగిరి పీఠాధిపత్యం వహించారు. వారు చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఓం నిధనపతయే నమః అంటే ఇలా బిలవదళం వేసేవారు. ఓం నిధనపతాంతికాయ నమః ఇంకో దళం వేసేవారు. అంతే, చెయ్యి అలా ఉండిపోయి అలాగే ఉండిపోయేవారు. ఈయన సమాధి స్థితిలో వెళ్ళిపోయారు, ఇక పూజ చెయ్యరని చెప్పి శిష్యులు వచ్చి సంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్ళిపోయి గురునివాసంలో కూర్చోబెట్టేవారు. అంతే, 10 రోజులో 11 రోజులు ఆ సమాధి స్థితిలో అలాగే ఉండేవారు. ఆ ఆనంద స్థితి అంతే. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి కామకోటి పీఠాధిపత్యం చేశారు. పల్లకీలోకి వెళ్ళి కూర్చుంటే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఆఖరాఖరణ సుధా సింధోర్ మధ్యే అనేవారు. అంతే, ఆయన వెంటనే భావ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ ఓ పావు గంట 20 నిమిషాల తర్వాత ఉలిక్కి పళ్ళేచి సుధా సింధోర్ మధ్యే చెప్పేవారు. సురవిటపివాటీ పరివృతే మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అంతే, ఓ మాట చెప్పేవారు, సమాధిలోకి వెళ్ళిపోయేవారు. మళ్ళీ బయటికి వచ్చేవారు, ఓ మాట చెప్పేవారు, మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అది రామకృష్ణ పరమహంస మాటల్లో చెప్పాలి అంటే నల్లమందు మరిగిన నెమలిలా ఉంటుంది. ఆ భావ సమాధి అంత గొప్పది. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఫలశ్రుతి చెప్తూ ఒక మాట అంటారు, ఈ సుప్రభాతాన్ని ఎవడు చదువుతున్నాడో వాడు ఇహమునందు సుఖములను పొందుతాడు, చివడికి పరమేశ్వరుని యందు ఐక్యమైపోతాడు అని చెప్తారు. ఎందుకంటే భావన చెయ్యడము అలవాటైపోతుంది. కాబట్టి త్రైగుణ్యం శూలమేతస్య, త్రిగుణాతీతుడైన వాడెవరో వాడు శంకరుడు సుమా అని చెప్పడానికి శూలం పట్టుకుంటాడు. చాలంతకన్నా ఇప్పుడు నేనేమి శివతత్వం కాదు, సుప్రభాతం ప్రధానం నాకు. ఒకటి శంభో సురేంద్ర దుత శంకర శూలపాణి చంద్రావతంస. చంద్రవంక తల మీద ధరించి ఉంటాడు. అది నలుగురి ఆస్తి, ఒక్క శివుడే కాదు. నిజానికి శివుడు శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ కంచి కామాక్షి కిరీటం మీద స్ఫుటంగా కనపడుతుంటుంది. ఆ చంద్రవంక ఎంత అందంగా ఉంటుందో. మీరు ఎప్పుడైనా శుక్లపక్ష తదియనాడు చూడండి ఆకాశంలో, వెతికి చూస్తేనే కనపడుతుంది, లేకపోతే కనపడదు. అందుకే అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం అంటారు.
తదియనాటి చంద్రరేఖ శుక్లపక్షంలో ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖ పరమశివుని యొక్క కిరీటం మీద ఉంటుంది. అదే అమ్మవారి కిరీటం మీద ఉంటుంది, అదే వినాయకుడి కిరీటం మీద ఉంటుంది, అదే సరస్వతీదేవి కిరీటం మీద ఉంటుంది. అందుకే శంకరుడు తెలుపు, జ్ఞానదాత మహేశ్వర, ఆయన జ్ఞానం ఇస్తాడు. అందుకే సరస్వతి వీణ వాయిస్తుంది, శంకరుడు దక్షిణామూర్తిగా వీణ వాయిస్తాడు. శ్రీశైలం లోపలికి వస్తుంటే వీణ వాయిస్తూ దక్షిణామూర్తి లేరు. సరస్వతీదేవి చంద్రవంక ధరిస్తుంది. మీకు అనుమానమా? సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం, కిరీటం పెట్టుకోదు, శంకరుల్లాగే జటాజూటం కట్టుకుంటుంది. వరత్రాసత్రాణ స్ఫటిక గుటిగా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణాః ఫణితయః. పార్వతీ పరమేశ్వరుడిద్దరూ చంద్రవంకం ధరించి ఉంటారు. ఎందుకది? ఆ తదీనాటి చంద్రరేఖ సరదా ఏమిటి వాళ్ళిద్దరికీ అంటే, చంద్రరేఖని ధరించడం వెనక ఉన్నటువంటి తత్వము వేరు. ఎందుకు ధరిస్తారంటే, వాళ్ళు కాలాతీతులు సుమా అని చెప్పడం కోసం చంద్రవంక పెట్టుకుంటారు. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే. ఒక ఉపమానం చెప్తుండేవారు. నేను 10 ఏళ్ల నుంచి ఓ కుక్కని పెంచుతున్నాను అనుకోండి. ఆ కుక్కకి నేను స్వేచ్ఛ ఇచ్చా. ఎంత స్వేచ్ఛ అంటే, ఇది అది అని దానికి ఏం పరిమితులు లేవు. నేను ఏదో కార్యాలయం నుంచి ఇంటికి వస్తున్నాను అనుకోండి, ఆ కుక్క గబగబా వచ్చి 2 కాళ్ళు పైకెత్తి నా 2 భుజాల మీద వేసి నా గడ్డను నాకుతుంది, నా బుగ్గలు నాకుతుంది, నా మూతి నాకుతుంది. నేను ఇంటికి వచ్చి కూర్చున్నాను అనుకోండి, నా పక్కన వచ్చి కూర్చుంటుంది. అది నా మీదకి ఎక్కుతుంది, నా ఒళ్ళో కూర్చుంటుంది. 10 ఏళ్ల నుంచి నేను దానికి చనువు ఇచ్చాను. అది నేను అన్నం తింటున్నాను అనుకోండి, నా పక్కన కూర్చుంటుంది. నేను అన్నం తింటుంటే ఒక్కొక్కసారి అవసరమైతే అది నా కంచంలో మూతి కూడా పెట్టగలదు. పూజామందిరంలో కూడా వచ్చి పక్కన పడుకుంటాడు. కొంతకాలం అయిపోయింది. ఎవరో మహాత్ముడు వచ్చాడు. ఏమయ్యా, కుక్కని ద్వేషించమని ఏ శాస్త్రం చెప్పలేదు, కుక్కని ద్వేషించకూడదు, కానీ ఏ ప్రాణి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. కుక్క ఇంటి లోపలికి రాకూడదు ద్వారం దాటి. ఇలా నువ్వు దాన్ని మీద ఎక్కించుకోకూడదు. నీకు ప్రేమ ఉంటే చక్కగా పాలు పోయి అన్నం పెట్టు, కానీ ఇంటికి బయట ఉండేటట్టుగా చూసుకో, తప్ప లోపలికి రాకూడదు. దానికి కొన్ని కారణాలు చెప్పారు శాస్త్రంలో, అలా ఉంచుకో అన్నాడు. ఇప్పుడు ఎవరికి అర్థమవుతుంది ఈ మాట? యజమానికి అర్థమవుతుందా, కుక్కకి అర్థమవుతుందా? రెండు కాళ్ళు ఎత్తి భుజాల మీద వేస్తుంది. ఇప్పుడు ఆయనకి శ్రద్ధ ఉంది. శ్రద్ధ అంటే నేను ఇందాక ఏం చెప్పా? శాస్త్రస్య గురువాక్యస్య, పెద్ద ఆయన చెప్పారు, మనం అలా పాటించాలి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? చాకలమాను ఒక్కడు కొట్టాడు. అది కుయ్ 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 అంటూ పక్కకి వెళ్ళింది. ఆయన లోపలికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసి మళ్ళీ కొట్టాడు, మళ్ళీ పోయింది. దానికి ఎందుకు, ఎలా అర్థం? ఎందుకు ఇలా కొడుతున్నాడు, నన్ను దగ్గర రానివ్వట్లేదు? కొన్నాళ్ళు పోయిన తర్వాత ప్రేమ లేకపోలేదు ఆయనకి. పాలు పోస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, ఎంతో మర్యాదగా చూస్తున్నాడు, చక్కగా అన్నీ కావలసినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు. దగ్గరికి రానివ్వట్లేదు, ముట్టుకోనివ్వట్లేదు. ఈ పరిమితి పాటించాలన్నమాట. కుక్కకి ఇది అర్థం అవడానికి చాలా కాలం పడుతుంది. ఇంకొక ఏడాది పోయిన తర్వాత కుక్క తోక ఊపుతూ నించుంటుంది తప్ప కుక్క ఇంట్లోకి రాదు నీతోటి, కుక్క నిన్ను ముట్టుకోదు. ఒక కుక్కకి ఉన్నటువంటి అలవాటు మార్పించడానికి అన్ని మాటలు మూది మీద కొట్టి దూరంగా ఉంచవలసి వస్తుంది. కోట్ల జన్మలుగా ఏది పడితే అది చెప్పి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోయిన మనసు ఇవాళ ఓ మాట చెప్పి నువ్వు అలా నిలబడు అంటే ఎక్కడ నిలబడుతుంది? దానికి అలవాటు అయిపోయింది, అది పోతూ ఉంటుంది. దానికి ఉన్న లక్షణం ఏమిటంటే, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనిషికి బంధనంలో పడిపోయినా, మోక్షం పొందినా, పునర్జన్మలో మంచి జన్మ పొందినా, గొప్ప అదృష్టాన్ని పొందినా మనస్సు వలన మాత్రమే పొందుతాడు. ఇప్పుడు ఆ మనస్సు మన మాట వింటుందా? మీరు ఒక్కటి ఆలోచించండి. నేను పూజకు కూర్చున్నాను అనుకోండి, నా కాళ్ళు చేతులు నా మాట వింటాయి. నేను పూజకు కూర్చుని ఆవాహయామి అన్నాను అనుకోండి, ఏమిటి ఆవాహయామి?
నోరుని అను అంటుంది. అనవే, నీకు వచ్చుగా ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు పూజ మొదలెట్టు అంటుంది. ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి శుద్ధోదక స్నానం సమర్పయామి వస్త్రం సమర్పయామి సర్వాభరణాన్ సమర్పయామి. ఇన్నయ్యే ఉపచారాలు. అది మనస్సు అక్కడికి రావాలనుకోండి, మనస్సు నిలబడాలనుకోండి. ఆవాహయామి అంటే దాని అర్థం ఏమిటి? స్వామి వచ్చి కూర్చోండి అని. స్వామి వచ్చి కూర్చోండి అన్న తర్వాత ఎవరు చూడాలి రావడం? ఆయన కదిలి వచ్చి నిజంగా కుర్చీలో కూర్చుంటాడా? ఆయన వచ్చి కూర్చుంటే ఇంతకుముందు అక్కడ లేడు. ఇంతకుముందు అక్కడ లేకపోతే, అంతటా ఉన్నవాడు అక్కడ లేకపోతే అది అసలు ఎలా కుదురుతుంది? అంటే అది ఈ కంటికి దొరకదు. ఏ కన్ను చూడాలి దాన్ని? ఈ కన్ను చూడాలి. నేను ఆవాహయామి అని కళ్ళు మూసుకున్నాను అనుకోండి, ఆయన నడిచి వస్తూ ఉంటే, నా తల్లితో కలిసి నడిచి వస్తూ ఉంటే స్వామి పట్టుపంచె యొక్క గసగసలు, ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధ్వని, ఆయన పాదములలోంచి పద్మాల యొక్క సుగంధము, బలిదైత్యేంద్ర కరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాటాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితా నమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతన గారు భాగవతంలో. అలా సువాసనలు విరజిమ్ముతున్నటువంటి పాద మంజీరములు, ఆ పాదములతో స్వామి నడిచొచ్చి ఆయన ఠీవిగా ఆసనంలో కూర్చుని ఒక కాలు కింద పెట్టి కుడికాలు తీసి పాదపీఠం మీద పెడితే, ఆయన పక్కకొచ్చి నా తల్లి కూర్చుని, నా తల్లి ఒక కాలు పాదపీఠం మీద పెట్టి ఒక కాలు మడిచి తన తొడ కింద పెట్టుకుంటే, అమ్మవారి పట్టుచీర, ఆవిడ యొక్క పాదమంజీరం, ఆవిడ వడ్డానం, ఆవిడ కూర్చోవడం, ఆ పాదపీఠం మీద ఇద్దరి పాదాలు, వాళ్ళ చేతులు, వాళ్ళ ఆభరణాలు, ఆ మెడలో మంగళసూత్రం, మా స్వామి ఆయన కర్ణాభరణాలు, ఆ కిరీటాలు, ఒక్కసారి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి నేను చూసి మురిసిపోయాను అనుకోండి. ఆవాహయామి. ఇప్పుడు నాకు రోమాంచితం అవుతుంది, వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి. యథార్థమునకు నాకు చెప్పండి, ఎవరు వచ్చారు అక్కడికి? మా ఆవిడ వచ్చి చూసి ఎందుకు ఈయన ఇలా మురిసిపోతున్నాడు, ఏంటి అలా ఉండిపోయాడు, స్తంభీభూతుడు అయిపోయి అనుకుంది అనుకోండి. దానికి కనపడడు, నాకు కనపడుతుంటాడు. లేదా నేను పూజ చేస్తూ యాంత్రికంగా నా మనసు ఎక్కడికో పోయిందనుకోండి, రేపు చెన్నై వెళ్ళాలి, చెన్నైకి సర్కార్కి మనకి రిజర్వేషన్ అయింది, సర్కార్ అంటే 2:30 అలా బయలుదేరాలి, భోజనం ఎన్ని గంటలకి చేసేద్దాం, పలహారం ఏం పట్టుకెడదాం, ఉప్పుడు పిండి ఎట్టుకెడదామా, ఇడ్లీ పట్టుకెడితే బాగుంటుందా, ఏసీ భోగిలో చల్లగా ముద్దలా అయిపోతుందేమో, ఇడ్లీ వద్దులే, ఉప్పుడు పిండి అయితే కొంచెం చల్లగా ఉన్నా కాస్త ఏ దెబ్బకాయ మొక్కో నంచుకుని తినేస్తే సరిపోతుంది, అది వేడి చేస్తుందేమో, మళ్ళీ కొంచెం మజ్జిగ కూడా పట్టుకెడితే బాగుంటుందేమో. ఇక్కడ నోరేమంటోంది? ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. మనసు ఎక్కడుంది? సర్కార్ ఎక్స్ప్రెస్, ఉప్పుడు పిండి, ఇడ్లీ, దబ్బకాయ ముక్క అక్కడ తిరుగుతోంది. అది ఇక్కడ చెయ్యి నీళ్లు పోసేస్తోంది, నోరు చెప్పేస్తోంది. ఆఖరికి అంతా అయిపోయిన తర్వాత కళ్ళకద్దుకుని నోట్లో కొబ్బరి ముక్క వేసుకుని బయటకు వచ్చేసాడు. ఈశ్వరుడు అన్నాడు, నాకు అక్కర్లేదు ఈ పూజ. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీ మనసు ఇక్కడ పెట్టు, నీ పుచ్చుకుంటా. మనసు అక్కడ పెట్టాలంటే నా చేతిలో ఉందా? ఏమంటే మీ లాల్చీ అక్కడ పెట్టండి అంటే పెట్టేస్తాను, మీ వాచి పెట్టండి అంటే పెట్టేస్తాను, మీ రుద్రాక్షాలు తీసి పెట్టేయండి అంటే పెట్టేస్తాను. మీ మనసు అక్కడ పెట్టండి అంటే అది నా మాట వింటే కదా నేను పెట్టడానికి. అది వెళ్ళిపోతుంది దాని ఇష్టం వచ్చినట్టు. ఇది దాని మొదటి బలం. నేనేదో వెటకారానికి చెప్పట్లేదు సుమండి మాట, చాలా గంభీరమైన మాట చెప్తున్నాను, మీరు పట్టుకోవాలి. ఒకటి, మనసు మన మాట వినదు. అసలు సాధకుడు సాధన మొదలుపెట్టాడన్న మొట్టమొదటి రహస్యం ఎక్కడో తెలుసా? నా మనసు నా మాట వింటలేదన్న విషయాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ చేయడం మొదలుపెట్టాడని గుర్తు. నేను పూజ చేస్తున్నానండి చెప్పిన నాళ్ళు వాడి మనసు వాడి మాట వింటలేదని వాడికి తెలియలేదు. నా మనసు నా మాట వింటలేదని ఎవడు తెలుసుకున్నాడో వాడు పూజ మొదలుపెట్టాడని గుర్తు. ఇప్పుడు మనసుని నిగ్రహించు, మీకు సాధ్యం కాదు. మనసుని నిగ్రహించడానికి కర్మం తీసుకొచ్చారనుకోండి, కొంతవరకు వింటుంది కనీసం. అందుకే వ్యవధానం ఇస్తారు మధ్యలో. ఒకటే చెప్పారనుకోండి, అది వెందు పారిపోతుంది వెంటనే. అందులో నువ్వు పూజకి వెళ్ళి ధ్యానం చేయి, స్వామివారు వస్తున్నారు, అబ్బా రోజు ఇదే తినేస్తున్నాను అని అంటుంది. మారుస్తారు. అందుకే నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, అంటే నేను ఏదో ఉదాహరణ కట్టినా, నిజంగా వస్తానని కాదు. మీ ఇంటికి వచ్చాను అనుకోండి, మీకు నా మీద చాలా గౌరవం ఉందనుకోండి, మీరు ఏం చేస్తారు? మీరు ఇంట్లో కూర్చోరు కదా, కోటేశ్వరరావు వస్తారు ఇవాళ మన ఇంటికి, బయలుదేరారు విడిదిలోను అని బయటకు వచ్చి నించుంటారు కదా. నేను దిగ్గానే, నేను ఏదో కారులో వచ్చాను అనుకోండి, దిగ్గానే కుక్క పిల్ల వచ్చినట్టు ఆయనే వస్తాడని వెళ్ళిపోరు కదా. అయ్యా రండి 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 రండి, స్వాగతం పలుకుతారు, లోపలికి తీసుకెళ్తారు, కూర్చోండి, కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తారు, చేతులు కడుక్కోండి, అయ్యా తుడుచుకోండి, నాకు ఉత్తరీయం లేదా, అయినా ఓ గుడ్డ పట్టుకొచ్చి అయ్యా తుడుచుకోండి అంటే కూర్చోండి. మంచినీళ్ళు పుచ్చుకుంటారా? అడుగుతారా? అడగరా? మనసుని కూడా పూజలో అలాగే తీసుకొస్తారు, మార్చి మార్చి తీసుకొస్తారు. ఎందుకని? కర్మ దేని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి ముందు సాధన అది. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఆవాహయామి కాసేపు చూశాడు, అలాగే చూడవే 1 గంట వరకు అంటే చూడదు.
అందుకని ఏం చేస్తారంటే ఆవాహయామి, కూర్చున్నావా, చాలా సంతోషం, ఇప్పుడు ఏం చేస్తామంటే పాదయోహో పాద్యంతో పయామి, వాళ్ళిద్దరి పాదాల మీద నీళ్లు పోయి అంటే ఓ తామలపా కట్టుకుని ఇలా అన్నాను అనుకోండి, అయిపోయిందంటే అయిపోయింది. కానీ నేను మనసుతో చూశాను అనుకోండి, శంకరాచార్యులు వారు అంటారు సౌందర్యలహరిలో, కదాకాలే మాథ కదయ కలితాలకరసం పిబేయం విద్యార్థీ తవ చరణ నిర్మీజన జలం ప్రకృత్యా మూకానామపి చ కవితా కారణతయా కథా దత్తే వాణి ముఖ కమలతాంబూల రసతాం అంటారు. నేను ఒక బంగారు పళ్ళెని తీసుకెళ్ళి అక్కడ పెట్టి శుద్ధ జలం ఓ బంగారు కలశతో మా ఆవిడ పట్టుకుంది అనుకోండి, అవన్నీ మీ ఇంట్లో ఉన్నాయా అనకండి, మానసికంగానే కదా. మా ఇంట్లో బంగారు కలశ లేకపోవచ్చు, బంగారు పళ్ళెలు లేకపోవచ్చు, మానసికంగా ఊహించడానికి కూడా దరిద్రమే. అవి మా ఇంట్లో ఎక్కడ కొనుక్కుంటామండి, నేను అలా ఊహించనండి అంటే నేను చేయగలిగింది లేదు. పోనీ మానసికంగా నా భార్య బంగారు కలశతో నీళ్లు పట్టుకుంది, బంగారు పళ్ళెం స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల కింద ఇలా తొయ్యను కదా, స్వామి మీ పాదాల కింద బంగారు పళ్ళెం ఉంచుతాను అనుగ్రహించండి అన్నాను అనుకోండి, ఆయన ఏం చేయాలి, తన రెండు పాదాలు ఇలా పైకెత్తాలా. పరాశర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో అంటారు, ఏకంద్యంచనతిక్షమమ్మపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమ దిశేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్పారాపాంగ తరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు. ఇలా ఓ కాలు మడిచి కూర్చున్నటువంటి తల్లి, అమ్మ నీ కాళ్ళు కడుగుతానమ్మా, రెండు కాళ్ళు పళ్ళెంలో పెట్టమ్మా అంటే ఏం చేయాలి ఆవిడ, నా కోసమని రెండో పాదం కూడా తీసి బంగారు పళ్ళెంలో పెట్టాలి. దాని నిండా మల్లెపూలు వేసి, అమ్మా అయ్యా మీ పాదాలు పెట్టండి అంటే వాళ్ళిద్దరూ పాదాలు పెట్టారు. నా భార్య నీళ్లు పోసింది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయి, తెల్లగానే ఉంటాయి. ఇప్పుడు నేను కుడి చేత్తో స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు కడిగాను. ఇప్పుడు వాళ్ళ పాదాలకి ఉన్నటువంటి లత్తుగా కరిగి ఆ నీళ్లలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆ నీళ్ళు ఎలా ఉంటాయి, కథాకాలే మాథ కథగలితాలక్తకరసం, ఎర్రగా అవుతాయి ఆ నీళ్లు. ఇప్పుడు వాళ్ళిద్దరి కాళ్ళు కడుక్కున్న నీళ్లు నేను ఉద్ధరిణితో చేతిలో పోసుకొని పిబేయం విద్యార్థి తవ చరణ నిర్మీజన జలం, అమ్మా మీ కాళ్ళు కడుక్కున్న నీళ్ళు ఎప్పటికి తాగుతానమ్మా అని వాళ్ళిద్దరి పాదాలు అలా ఉండగా నేను ఆ నీళ్లు తీసుకొని కుడి చేతిలో పోసుకొని 3 మాటలు లోపలికి పుచ్చుకున్నాను అనుకోండి, అవి ఎంత సుగంధభరితంగా ఉంటాయి ఆ పాదములు కడిగిన నీళ్లు. పుచ్చుకొని మళ్ళీ సేవ చేయడానికి చేయి కడుక్కొని, అమ్మ కాళ్ళు పైకెత్తండి అని మెల్లిగా పళ్ళెని తీసి పక్కన పెట్టి నా భార్య బిడ్డలు తీర్థం పుచ్చుకోవడానికి నా ఉత్తరీయం తీసి మెత్తగా ఇద్దరి పాదాలు ఒత్తాను అనుకోండి, ఇప్పుడైంది ఉపచారం. పాదయోహో పాద్యం సమర్పయామి, ఇప్పటికైంది. అదే చేస్తూ కూర్చో అన్నాను అనుకోండి, వింటుందా మనసు, బాబాయ్ ఎంతసేపు కడగమంటా ఉంటుంది, ఎటో పోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు బాగా పట్టుకోండి సుమా, నేను ఇది చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీరు చేస్తున్నారు ఈ ఉపచారాలు. మీ అందరూ కూడా నేను ఇది చెప్తున్నప్పుడు మీకు తెలియకుండా మీరు చేసేస్తున్నారు. ఎందుకో తెలుసా, మీ మనసు అక్కడ ఉంది. మీరందరూ నిజంగా ఇవాల్టి రోజు సాయంకాలం పరదేవత యొక్క పాదములు కడిగి నీళ్లు పుచ్చుకున్నారనే కామాక్షి పరదేవత అనుగ్రహిస్తుంది. ఎందుకనంటే మనసు ప్రధానం. ఇప్పుడు అది అయింది, సరిపోయిందా, ఆచమనీయం సమర్పయామి, మనసుకి వ్యవధానం ఇస్తారు. ఎందుకంటే అది మళ్ళీ విసుగెత్తిపోయి ఎటో వెళ్ళిపోకుండా. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి అనే ముందు, అరే పాదయోహోపాద్యం సమర్పయామి అన్నాను, కాళ్ళు కడగలేదు, అసలు కాళ్ళు నేను చూడలేదు ఇవాళ, నేను వాళ్ళిద్దరివి 4 పాదాల వంక నేను ఎక్కడ చూశాను, కాళ్ళు ఎక్కడ కడిగాను, ఏమిటి తర్వాత ఉపచారానికి వచ్చేసాను, మరి ఏమైంది ఆ సమయంలో ఏం చేశాను అంటే మళ్ళీ అదే చెప్తుంది. ఏనుగు తన కాలు కట్టడానికి తన కాలు తానే అందించినట్టు, నువ్వు ఇది చెప్పే సమయానికి నేను ఆఫీసులో ర్యాక్లో పెట్టి బీరువాలో పెట్టకుండా వచ్చేసినటువంటి ఫైల్ గురించి ఆలోచిస్తున్నాను, మంత్రం మాత్రం దాటిపోయిందని గుర్తు చేస్తాను. అక్కడ చేయవలసినప్పుడు ఇంకోటి ఆలోచిస్తావు, ఇక్కడ చేయవలసినప్పుడు ఆఫీస్ గురించి ఆలోచిస్తావు, నీకు అలవాటు అయిపోయింది, దిక్కుమాల అలవాటు రా వెనక్కి అని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పాదయోహో పాద్యం స్వామి క్షమించండి సరిగ్గా కాళ్ళు కడగలేదు అని మళ్ళీ కాళ్ళు కడిగారనుకోండి. ఇప్పుడు మీ మనసు అక్కడ నిలబడలేదన్న విషయం మీకు ఇందాక ఒకసారి అర్థమైందా? మీ మనసు నిలబడలేదన్న విషయాన్ని మీరు గుర్తిరిగినప్పుడు మీరు బెంగ పెట్టేసుకొని, నా మనసు నా మాట వింటలేదండి, నా మనసు నిలబట్టలేదు, ఏకాగ్రత కుదరట్లేదని మీరు బెంగ పెట్టేసుకుంటారా? మనసు కుదురుకునేటట్టుగా చెయ్యడానికి కర్మ సాధనమా నాకు చెప్పండి. కర్మ అంటే పని. ఇప్పుడు పూజ దానికి సాధనమైంది. ఇప్పుడు నేను ఆచమనీయం సమర్పయామి, ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉండు సుమా, అటు ఇటు వెళ్ళిపోకే, ఆచమనీయం ఇస్తున్నావు. నువ్వు మనం చేస్తే ఎలా చేస్తాం, 3 మాటలు పుచ్చుకుంటాం. స్వామికి ఎలా ఇవ్వాలి, 3 మాటలు ఇవ్వాలి. 3 మాటలు ఇచ్చినప్పుడు ఆయన ఇలా పడతారు, పట్టినప్పుడు ఇవి ఉంగరాలు ఉంటాయి, ఆయనకి ఎర్రగా ఉంటుంది చెయ్యి, ఆయన ఇలా పుచ్చుకుంటారు. పుచ్చుకున్నప్పుడు చప్పుడు చేయరు, ఆయన ఇలా చెయ్యి దగ్గర పెట్టి తీసుకుంటుంటే ఆయన ఉంగరాలు కనపడతాయి. ఆయన ముఖానికి అడ్డంగా చెయ్యి పెడుతుంది, ఎంత అందంగా ఉంటుందో అనుభవించు అని 3 మాటలు వేశారనుకోండి, ఈ కన్ను చూస్తుంది లోకన్ను, అప్పుడు వచ్చి మళ్ళీ నిలబడుతుంది. మీరు ఎంతసేపు మనస్సుని మంచి కర్మ చేత అరికడుతున్నారో అంతసేపు అది అక్కర్లేని విషయాల వైపు పరిగెత్తడం ఆప్ చేసింది. అవునా కదా? నేను అన్నమాట బాగా పట్టుకున్నారో లేదో మీరు అరికట్టకపోతే ప్రయత్నపూర్వకంగా దానికి మీరు
ప్రమాదరహితమైన వస్తువుని అందించకపోతే మనసుకి పసిపిల్లకి భేదం ఉండదు, అది ప్రమాదకరమైన వస్తువుని పట్టుకుంటుంది. తల్లి ఉందనుకోండి, ఓ పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వంట చేసుకుంటూ ఉంటుంది. అమ్మ ఏం చేస్తుందంటే ఓసారి ఇలా చూస్తుంది. అమ్మ అన్నిటికన్నా భయపడేది ఎప్పుడో తెలుసా? ఏ చప్పుడు చేయకుండా, ఏ మాట వినపడకుండా పిల్లాడు నిశ్శబ్దంగా ఉన్నాడు అనుకోండి, ఏదో తగలబెట్టేశాడు ఇంత నిశ్శబ్దంగా ఉన్నాడంటే అంటే. వాడు గడబిడగా ఉన్నాడు అనుకోండి, ఆవిడికి ధైర్యం, పర్వాలేదు మామూలుగా ఆడుకుంటున్నాడు. మనసు నిలబడనది ఇంద్రియము ద్వారా అందినా సుఖము కాదు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మనసు కూడా నిలబడితేనే ఇంద్రియం ద్వారా వచ్చింది సుఖం. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి, ఇద్దరు మనలో కూడా తాత తాత ఎంత బాగుందో తాత అంటున్నారు అనుకోండి, మరి ఏమిటనుకుంటున్నావు అని నేనే ఆవిడికి నృత్యం నేర్పినంత సంతోషంగా చూస్తూ ఆనందపడిపోతాను కదా. అదిటో వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకేం నృత్యం. మనసు ఉద్వేగాన్ని పొందేసింది, ఇంద్రియము ద్వారా వచ్చింది సుఖం కాదు ఇంకా. అందుకే ఇంద్రియములు మనసు కలిసి ఉన్నప్పుడు ఏది ఎంతసేపు సుఖము అంటే నిర్ధారించడం కష్టం. మనసు విసిగిపోతే అది ఇంకా సుఖం కాదు. చక్కెర పొంగలి మీకు చాలా ఇష్టం ఉన్నారు కదండి, గత ఏడాది వచ్చినప్పుడు తినండి అని పెట్టారనుకోండి, ఏమి తినడం, మీ దగ్గర నుంచి వెళ్ళిన ఒక నెలకే మధుమేహం వచ్చిందండి, వచ్చేటప్పుడు 370 ఉంది, ఇంకేం చక్కెర పొంగలి అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు గుమగమలాడుతూ తీసిపోను, ఇంత తినండి, అంత వద్దులేండి, బాగుండు, ఇంత పెట్టండి అన్నాను అనుకోండి, ఇంతే తింటూ ఏడుస్తాను, ఏమిటో నా కర్మ, ఇంత తినవలసిన వాడిని ఇంత తింటున్నాను. ఇప్పుడు ఏమైంది? లేదు, మధుమేహం లేదనుకోండి, అయ్యా తినండి అని ఇంత పెట్టారనుకోండి, ఇంత తిన్నాక ఏమవుతుంది? అయ్యా ఇంకా పెట్టకండి కక్కు వస్తుందంటారు. మనసు లేదు, మనసు విసిగెత్తిపోయింది, అది సుఖం కాదు. అందుకే ప్రేయో మార్గము అన్న దాంట్లో ఏమిటంటే, ఎంతసేపు మనసు ఏం కోరుతుంది అంటే ఇంద్రియముల ద్వారా సుఖాన్ని అనుభవించు, దాని వలన నీ వచ్చే జన్మ ఏమవుతుంది దానికి అనవసరం, దాని వలన నీ పాపపుణ్యాలు ఏమొస్తున్నాయి దానికి అనవసరం. ఇప్పటికి సుఖంగా ఉందా లేదా అదొక్కటే కావాలి, కానీ అనుభవించాలా వద్దా? అప్పటికి కోపడ్డాడండి, అదుపు చేసుకోలేకపోయాడు, అవతల వాడిని ముందు వెనక చూడకుండా కొట్టాడు. ఆయన వెళ్ళి ఎక్కడో పడ్డాడు, తలకి దెబ్బ తగిలింది, నెత్తురు గారింది. ఈయన్ని తీసుకెళ్ళి 3 నెలలు కారాగారంలో పెట్టారు. ఆయనది స్వభావం కాదు, కానీ ఒక్క క్షణంలో మనసు ఉద్వేగాన్ని పొంది అదుపు చేసుకోలేకపోయాడు. ఏమైంది పరిణామం? మరి మనసుని అదుపు చేసుకోలేక ప్రేయో మార్గంలో వెళ్ళిపోతే, ఇంద్రియములు శరీరం సుఖం పడడం ఒక్కటే సుఖం అనుకుని వెళ్ళిపోతే, ఆ కర్మల వలన వచ్చినటువంటి పాపము పరమేశ్వరుడు ఉత్తర జన్మలలో పునర్జన్మలలో చూపించడా? తిరియక్కుగా పంపించడా? అప్పుడు ఎవరి మీద మొదటి దెబ్బలాడాలి? అందుకే మనిషికి నిజంగా ఉన్నతికి రావడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, తన మనసుని తాను పరిశీలించుట, అది మొదట రావాలి. అసలు అన్నిటికన్నా ప్రధానం ఏదంటే అది ముఖ్యం. నా మనసుని నేను చూస్తుండాలి, నోర్ మొయ్ అని చెప్పగలగాలి. పిల్లవాడు బ్లేడ్ అడిగితే ఎంత ముద్దైనా, ఎంత లేక పుట్టిన మనవాడైనా నోరు మొయ్, ఎంతసేపు ఏడుస్తావో ఏడు, బాలానాం రోదనం బలం, నీకు బలం ఇవ్వను బ్లేడు. ఇస్తానా బ్లేడు? లేక పుట్టిన మనవాడని ఇవ్వను. నువ్వు ఏడు గింజుకో, నే చేయను. ఇలాగే పాడు చేసేసావు నా జన్మలన్నీ, నే చేయను నువ్వు చెప్పిన పని. శాస్త్రవిహితమైన కర్మ చేస్తా, నువ్వు చెప్పినవన్నీ నే చేయను. ఇప్పుడు ఏమయ్యాడంటే శ్రేయో మార్గంలోకి వెళ్ళాడు అంటారు. ప్రేయో మార్గము అంటే ప్రియం, ఇష్టమైంది కాబట్టి చేసేశాడు. శ్రేయో మార్గము శ్రియం, లక్ష్మీదేవి, క్షేమకరమైనది, సంక్షేమకారకమైనది, జీవుడు రక్షణ పొందుతాడు, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఏది చెయ్యమని భగవంతుడు చెప్పాడో విహిత కర్మగా దాన్ని మాత్రమే చేస్తాడు. ఇది ఇప్పటికి బాగున్న నిషిద్ధ కర్మ ఈశ్వరుడు చెయ్యొద్దన్నాడు, నేను చెయ్యను. మనసుకుండే లక్షణం ఏమిటంటే, విహిత కర్మ యందు అనురక్తి కన్నా నిషిద్ధ కర్మాచరణమునందు అనురక్తి ఎక్కువ. దానికి మీరు ఏమంటే రోజు తెల్లవారకట్ట స్నానం చేయండి అన్నాను అనుకోండి, చేయడం కష్టంగా చేసేస్తారు. కానీ నేను వద్దన్నాను అనుకోండి, ఏదన్నా ఏమంటే మీరు స్నానం చేయండి, కానీ మీరు స్నానం చేసేటప్పుడు మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్రంతో ఒక గుర్తు రాకూడదండి అన్నాను అనుకోండి, అదే గుర్తొస్తుంది. వాడు గుర్రంతో ఒక గుర్తు రాకూడదన్నాడు, నేను చెంబుతో నీళ్లు పోసుకునేటప్పుడు గుర్తురాదు కదా అని నీళ్ళు వస్తుంది, అమ్మా అదే గుర్తు వచ్చేసింది. రాత్రి వరకు చేస్తూనే ఉండండి, గుర్రంతోకే గుర్తొస్తుంది. అది మనసుకున్న బలహీనత. ఇది వద్దు అన్నారు అనుకోండి, అది ఏమవుతుంది ముట్టుకుంటే? ఇది చెయ్యి యాంత్రికంగా చేస్తుంది, ఇది వద్దు అనురక్తితో చేస్తుంది, ఏమవుతుంది? నిషిద్ధ కర్మని వదిలిపెట్టాలి అంటే బలవంతంగా మీరు నిగ్రహించేశారనుకోండి, అదును చూసి కాటేసేస్తాయి. ఊరుకుంటాయి ఇంద్రియాలు మనసు, కానీ అదును చూసి కాటేస్తాయి. కర్మయందు ఉద్ధాన పతనములు ఎలా ఉంటాయో చెప్తున్నాను నేను, మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను చెప్తున్న విషయం, మీరు ఏ విషయం చెప్పారో దాని మీదే మాట్లాడుతున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేత అంటున్నానంటే, అధ్యవసాయం లేదనుకోండి, సాధన లేదనుకోండి, మీరు పూజ గది ఒక్క దాంట్లో ఎంతసేపు కూర్చుంటారు? బయటికి రావాలా వద్దా? ఓ త్రాచుపాం, నేను అలా నిలబడి మాట్లాడుతున్నాను, పాము అన్నారు ఎవరో, నేను ఇలా చూసేటప్పుడు వచ్చేసింది త్రాచుపాం. నేను ఇప్పుడు త్రాచుపాం ఇటు వెళుతున్నది, నేను ఎన్ని అడుగులు దూకవలను ఇన్ని ఆలోచిస్తానా? కాళ్ళ కిందకు వచ్చేస్తోందని గభాలను ఎగిరాను, ఖచ్చితంగా దాని తల నా పాదం కిందకు వచ్చింది. ఇప్పుడు అనుకోకుండా నా కాలు కింద దాని తల ఉంది. ఇప్పుడు అది నన్నేం చేయలేదు ఇంకా. ఎందుకని? నా కాలు కింద ఉంది దాని తలకాయ, నేను తీస్తే కదా అది పడగలిప్పడం కరవ. కాబట్టి ఇంకా నాకేం పర్వాలేదా, ఇలాగే కూర్చొని పెట్టే పలహారం అంటానా? ఎప్పుడు నే కాలు తీస్తాను, ఇది నన్ను కరవకుండా ఎలా పోతుంది? అది ఊరుకుంటుందా? వీడు కాలు తీసేట్టు చేద్దామని వెనక భాగం నుంచి వచ్చి కాళ్ళని చుట్టుకుంటుంటుంది.
అది కాలు కింద ఉన్నా నాకు చెమటే, నన్ను కరవకపోయినా. అది వదిలేస్తే పోదామని అది చూస్తుందా? కాలు తీయని చెప్తానని అది చూస్తుంటుంది. బలవంతంగా నిగ్రహించినటువంటి మనసు, ఇంద్రియాలు అంతే. మీరు బలవంతంగా నిగ్రహించేశారనుకోండి, చంపేస్తాను చూస్తేనని కళ్ళు మూసేసుకున్నారనుకోండి, ఎంతకాలం ఆపుతారు మనసు? అది చూడడం మొదలెడుతుంది. ఏం కాశీ తీసుకెళ్ళింది చూడద్దన్నది చూడదంటే మనసు. అందుకే ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశ. ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టినా, మనసుని బలవంతంగా తొక్కిపెట్టినా కర్మాచరణము ఆపగలవేమో కానీ అదును చూసి కాటు వేసే కిందకి లాగేస్తాయి. బలవంతంగా నిగ్రహించకూడదు, సాత్వికమైన మేత వేసేస్తూ ఉండాలి. ఇదే రామాయణం. అందుకే రావణాసురుడు మరణించాడు యుద్ధకాండలో. పల్లకీలో తీసుకొచ్చారు మండోదరిని, పట్టమహిషి కదా ఆవిడ వచ్చింది, పల్లకీలోంచి దిగింది, నేల మీద పడిపోయి ఉన్నాడు. ధూళిధూసర భూరితమైన శరీరంతో పైన గ్రద్దలు ఎగురుతున్నాయి, 10 తలకాయలు తెగిపోయి పడిపోయాడు. అందరూ అనుకున్నారు ఎదురుగుండా రామచంద్ర ప్రభువు నిలబడి ఉన్నారు. ఎంత కాదన్నా భర్త మహాపతివ్రత, భర్త విగత జీవి అయి పడిపోయి ఉంటే తట్టుకోగలదా శోకం? దీనికి నువ్వే కారణమని రామచంద్రమూర్తిని నిందిస్తుంది అనుకున్నారు. ఆవిడంది రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఏడిచి ఆవిడ ఒక మాట అంది, ఓ రావణ, నువ్వు గతంలో నీ యొక్క ఇంద్రియములను బలవంతంగా తొక్కిపెట్టి తపస్సన్న పేరుతో గెలిచానని అనుకున్నావు. ఆ సమయంలో తపస్సన్న పేరుతో బలవంతంగా తొక్కిపెట్టావు. ఆ తర్వాత తపస్సులోంచి లేచావు. పగపట్టిన నీ ఇంద్రియములు నిన్ను కాటు వేశాయి. ఏవి? స్మరద్భి ఇహ తద్వైరం. ఆ శత్రుత్వాన్ని గుర్తుపెట్టుకున్నాయి. పాముల కాట్లు వేశాయి. సీతమ్మ జోలికెళ్ళి చచ్చిపోయావు. నిన్ను రాముడు చంపలేదు, నీ ఇంద్రియములు చంపేశాయి. ఇంద్రియములు మనస్సు చంపేశాయి నిన్ను. అందుకే మరణించావు మహాపతివ్రత చేతిలో. నా ఎందు కనపడని ఏ అందం నీకు ఆమె ఎందు కనపడిందిరా, చచ్చిపోవడానికి తప్ప అని అడిగింది. అంతే కదండి. మనస్సు యొక్క లౌల్యం అధికమైపోతే పాత్ర చూసి రుచి మారుతుందా? ఇంతకన్నా పవిత్రంగా మాట్లాడడం నా వల్ల సాధ్యం కాదు. ఇంతకన్నా దిగజారి మాట్లాడడం నాకు అలవాటు. 4 గిన్నెలు పెట్టి మెరుపులతో ఒక గిన్నెలో పాయసం పోసుకుని తాగినా అంతే, ఇత్తడి పాత్రలో పోసి తాగినా అంతే, రాగి పాత్రలో పోసి తాగినా అంతే, గాజు పాత్రలో పోసి తాగినా అంతే. అది పాయసం. పాత్ర చూసి ఎందుకు భ్రమపడతావు? ఈ పాత్ర కన్నా ఈ పాత్ర బాగుందని ఎందుకు జన్మ పాడు చేసుకుంటావు? రావణ, అక్కడ పాడయ్యావు. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా? ఆమె పతివ్రత, కాలిపోయావు, అందుకు పడిపోయావు. ఇంద్రియములను తొక్కి పెడితే ప్రమాదం. ఇంద్రియములు తము చేయవలసిన పని చేస్తున్నా కూడా మనసు లొంగి ఉందనుకోండి, ఇంద్రియము చేయవలసిన పని తాను చేసినా తాను భ్రంశము కాడు, కర్మ బంధించనప్పుడు. దీనికి రామ అన్వేషణ చేస్తున్నారు సీతమ్మ కోసం. తప్పిపోయింది ఎవరు? ఆడది. ఎక్కడ వెతకాలి? ఆడవాళ్ళ మధ్యలో వెతకాలి. అందుకు ఆయన వెతుకుతున్నారు సీతమ్మ కోసం. రావణాంతపురంలోకి వెళ్ళారు. చుట్టూ స్త్రీలు పడుకుని ఉన్నారు. రావణాసురుడితో రమించి వాళ్ళందరూ అలిసిపోయి నిద్రపోతున్నారు. మహర్షి అన్నారు, నచాకులీనా నచహీన రూపా న దక్షిణా నానుపచారయుక్త భార్యాభవత్తస్య నహీన సత్వా నచాపి కాంతస్య నకామనీయ. అక్కడ ఉన్న స్త్రీలు ఎవ్వరూ కూడా మర్యాద తెలియని వాళ్ళు కారు. కానీ అన్యోన్యభుజ సూత్రేణ స్త్రీమాలా గ్రజితాయిస అన్నారు. వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చేతులు వేసుకొని పూలదండలా పడుకుంటే ఎవరి ఒంటి మీద ఉండవలసిన బట్ట వాళ్ళ ఒంటి మీద లేదు. వాళ్ళందరూ అద్భుతమైనటువంటి వంశాలలోంచి వచ్చిన కాంతలు. దేవకాంతల నుంచి పితృదేవతా కాంతల వరకు ఉన్నారు. గంధర్వకాంతలు ఇంతమంది పడున్నారు అక్కడ. ఈమె సీతమ్మయా అని చూశారు. ఎవరిని అలా చూడకూడదో అలాంటి వాళ్ళని చూశారు. ఇంతకన్నా 10 మాటలే చెప్పను. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని నిద్రపోతుండగా ఇంతమందిని చూశారు. సీతమ్మ కాదు, బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక హనుమకు అనుమానం వచ్చింది. నిద్రపోతున్నప్పుడు తల్లిని కూడా చూడకూడదు, ఒక్క భార్యని తప్ప. ఉపనయనం అయిపోయింది అంటే తల్లి నిద్రపోతున్నా గదిలోకి వెళ్ళకూడదు, శాస్త్రం నిషేధించింది. ఒక్క భార్య నిద్రపోతుంటేనే పురుషుడు లోపలికి వెళ్ళాలి తప్ప అన్య స్త్రీ ఎవరు నిద్రపోతున్నా ఇక పురుషుడు ఆ గదిలోకి వెళ్ళకూడదు. నేను వెళ్ళాను, పోనీ వెళ్ళి ఊరుకున్నానా? చూశాను, సీతమ్మేనా అని చూశాను. నాకు దోషం వచ్చిందా? నేను చెయ్యకూడని కర్మ చేశానుగా. ఇప్పుడు నేను ఏది చెయ్యకూడదో చేశానుగా. నిద్రపోతున్న స్త్రీలని చూశానుగా. ఒంటి మీద బట్ట సరిగ్గా లేని వాళ్ళని చూశానుగా. నాకు తప్పు వస్తుందా? ఒంటి మీద బట్ట లేని వాళ్ళని ఎవరు హనుమంటలేదు, వాల్మీకి మహర్షి చెప్పారు. హనుమ చూసినప్పుడు వాళ్ళకు ఒంటి మీద బట్టలేదని. ఆయన అన్నారు, హనుమ, నేను చేసిన కర్మలో పాపం నాకు ఎప్పుడు వస్తుంది? వీళ్ళు ఇంత అందమైన వాళ్ళు నిద్రపోతున్నప్పుడు వీళ్ళ ఒంటి మీద బట్టలేదన్న విషయం నేను చూసినప్పుడు నా మనసు గ్రహించి ఉంటే నాకు పాపం వస్తుంది. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా సమస్తాసు తచ్చమేసు వ్యవస్థితం. నా మనసు, నేను ఆమె ముఖం వంక చూశాను, నా తల్లి సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను. వాళ్ళు ఎవరో, ఎందుకు పడుకున్నారో, ఎలా ఉన్నారో నాకు జ్ఞాపకం లేదు. వాళ్ళు సీతమ్మ కాదు, నేను వెళ్ళిపోయాను అంతే. నాకెందుకు పాపం వస్తుంది?
ఇప్పుడు చెప్పండి, మనసు వశమైపోయిన నాడు, మనసు చెలించనప్పుడు ఇంద్రియము తాను చేయవలసిన ధర్మం తను చేసేస్తే మాత్రం దోషం ఏమొస్తుంది? కన్నుకి చూడడం ధర్మం అండి, కన్ను చూస్తుంది. కానీ కన్ను చూసిందా అన్నది కాదు ప్రధానం, మనసు ఏం ఆలోచిస్తోంది అన్నది ప్రధానం అవుతుంది. ఇప్పుడు కర్మలో నేను ఇలా కూర్చుని ఆవిడ వంక అలా చూస్తున్నాను అనుకోండి, వీడు ప్రవచనం చేయడానికి వచ్చి అలా చూస్తున్నాడు ఏమిటి ఆవిడ్ని అనుకున్నారనుకోండి, నేను అలా చూడడం దోషంలా కనిపించవచ్చు. కానీ నేను అలా చూస్తున్నప్పుడు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు కొరగడి. మనసు సంస్కరించబడడం అన్నది ఒకసారి అలవాటు అయిపోయిందనుకోండి, ఆ మనసే అద్భుతమైన సాధనమైపోతుంది. చూడడం ఎవరికీ సాధ్యం కాదు, అలా ఉండకూడదు. ఎందుకని అంటారేమో, మీరు కర్మ చేయడం ఆపగలరేమో కానీ మనసుని ఎలా ఆపుతారు? చెయ్యగా చెయ్యగా భగవానుడు ఏమంటాడంటే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? నేనున్నానని, నన్ను పొందాలని. అంటే ఆ మంచి సంకల్పం కోసం అంత తాపత్రయపడాలా? ఇది శివానంద లహరిలో అంకోలం నిజబీజ సంతతి రయస్క పాయసం పోశాడు. అది జ్ఞానం. చిత్తశుద్ధి వలన పాత్రత కలిగితే పరమేశ్వరుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తే, జ్ఞానము వలన జీవుడు బ్రహ్మము రెండు కాదు ఒక్కటి అన్న అద్వైతానుభూతి ఎందు అనుభవంగా ఓలలాడడమే మోక్షం. అది చచ్చిపోయాక ఎక్కడ వచ్చేది కాదు, ఇక్కడే ఆ జ్ఞానము కలగగానే అలా పొందినటువంటి వాణ్ణి ఇక్కడే అటువంటి వ్యక్తి మోక్షాన్ని పొందాడు. ఆయన శరీరం పడిపోయిన తర్వాత విదేహ మోక్షాన్ని పొందాడు అంటారు. ఆ స్థితికి విడిపోయినటువంటి జ్ఞాని ఇక కర్మాచరణం చెయ్యడు, ఇక కర్మ ఉండదు. భగవాన్ రమణులు సంధ్యావందనం చేశారండి అని అడగకూడదు, చెయ్యాలి అని నియమం ఏమి ఉండదు. కర్మతో మొదలుపెట్టి కర్మ ఆగిపోతుంది. అది మన నిర్ణయం కాదు, ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞాని అయిననాడు. అందుకే కర్మకి అంత శక్తివంతం. నేను మీతో ఇవాళ ప్రధానంగా మనవి చేసినటువంటి విషయం, కర్మ ఎంత శక్తివంతమైనది. కర్మ చెయ్యకుండా మనిషి ఉండలేడు. కర్మ చెయ్యనన్న మాట అనకూడదు, అది పతనహేతు. కర్మ చెయ్యవలసిందే, కానీ చేసేటప్పుడు శాస్త్రవిహితమైన కర్మ చెయ్యాలి. ఆ కర్మ దేనికి ప్రధానంగా పనికి రావాలి అంటే మనసుని నిగ్రహించడానికి పనికిరావాలి. అంతేగాని కర్మగా చేసేసి అహంకారం అంతా అందులో పెట్టి నీ చేస్తున్నాను అహంకారం పెట్టుకు చేశాను అనుకోండి, అది పుణ్యంగా వచ్చి బంగారు గొలుసులతో కట్టబడతాడు, లేదా ఒక్కొక్కసారి తిరస్కరింపబడవచ్చు అహంకారం చేత. ఎందుకంటే ఫలితం ఇవ్వబడిచిన వాడు పరమేశ్వరుడు, దీని కాదు. సత్యనారాయణ వ్రతం చేస్తే కొడుక్కి ఉద్యోగం వస్తుంది అన్నమాట నిజమైతే, వ్రతం చేసిన వాళ్ళందరి కొడుకులకి ఉద్యోగం రావాలి. ఒక్కొక్కసారి వ్రతం చేసిన వాడి కొడుక్కి రాదు, వ్రతం చూసిన వాడి కొడుకు వస్తుంది. ఎందుకంటే వాడు భక్తితో చూశాడు, వీడు సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకు చేశాడు. ఎవడు శ్రద్ధతో చేశాడో సాశ్రద్ధ కదితాసిద్ధి యయా వస్తువుపలభ్యతి. ఎవడు భక్తితో చేస్తున్నారన్నది చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడిని మీరు ఏ పేరు పెట్టి పిలవండి అభ్యంతరం లేదు. స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక, వెనుక నన్నియతానకు విభుతలంతు. ఆ కర్మ ఇలా కొట్టుకోవడం దగ్గర మొదలుపెట్టి అసలు ఏవీ చెయ్యవలసిన అవసరం లేని జ్ఞానిగా తీసుకెళ్ళి చిట్ట చివరికి ఇక వేరుగా ఉండవలసిన అవసరం లేకుండా జీవబ్రహ్మైక్య స్థితికి చేరేటట్టుగా చెయ్యగలిగిన శక్తివంతమైన సాధనం పునర్జన్మ లేకుండా చేసిన కర్మే, పునర్జన్మకి కారణమైన కర్మే, సుఖదుఖములకు కారణమైన కర్మే, మనసుని వేగం తగ్గించిన కర్మే, మనసుకి మంచి విషయాన్ని ఆలంబనంగా ఇచ్చిన కర్మే, మనసుకి సంస్కారం ఏర్పాటు చేసిన కర్మే, మనసుకి సత్సంకల్పములు పుట్టించిన కర్మే, మనసులో దుస్సంకల్పములు పుట్టిన కర్మే, అభివ్యక్తమై ఆచరణ జరిగిన కర్మే. అది ఇంద్రియములతో మనసుతో అనుసంధానమైనప్పుడు ఎలా నిగ్రహింపబడుతుందన్న దాన్ని ఆసక్తి అనురక్తి అన్న విషయాల మీద మీకు నేను ఇవాళ ప్రధానంగా ప్రస్తావన చేయడం జరిగింది.